గద్దె వరకు ఆయన మోకాళ్ళ కింద భాగమే కనపడుతుంది మనకు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్వామివారి ఇక్కడ నిలబడి ఉంటాడు అని. అలా నిలబడినందువల్ల ఆయన ఎత్తు పాదాల నుండి కిరీటం వరకు 9 అడుగుల 4 అంగుళాలు ఉన్నాడు. ఆయనకు అభిషేకం చేయడానికి అలంకారం చేయడానికి వీలుగా ఉండడం కోసం ఆ గద్దె ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఎవరికీ స్వామివారి పాద దర్శనం లేదు. అయితే ఆ పాదాలు బయటికి మనకు కనపడకపోయినా కూడా మనకు కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా ఆయన మనల్ని మరో రకంగా ఎలా అనుగ్రహించాడంటే కింద చింతామణి తీర్థం అంటారు. అంటే ఆ తీర్థం, ఆ నీళ్లు అక్కడ వస్తున్నటువంటి ఆ నీటిధార ఇక్కడ స్వామివారి పాదాల కింద నుండి మొదలై వస్తుంది. మొదలు చివరి అనేది తెలిసి ఇప్పటికొచ్చి కూడా ఎవరికి అది ఇంకెక్కడెక్కడ తిరుగుతూ వస్తుంది పారుతూ వస్తుంది ఇప్పటికీ ఎవరికి కనుక్కోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కానీ ఉంటుందండి, స్వామివారి పాదాల ఉంటుంది. పాదాల కింద నుండి మొదలవుతుంది, అది అక్కడికి చివరిగా అక్కడికి వస్తుంది. అయితే ఆ భూమి లోపల నుంచి పారుతూ వస్తున్నప్పుడు ఇదంతా అడవి ప్రాంతం అవ్వడము, అందులోనూ ఇక్కడ కొన్ని వేలల్లో మనకు ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు మూలికలు ఉన్నాయి. వాటి కారణంగా ఆ నీళ్లు ఔషధ గుణాలు ఏర్పరచుకున్నాయి అన్నమాట. అంటే వాటన్నిటిని కలుపుకుంటూ వస్తాయి. అంటే ఆకులు, వేర్లు, చెట్లు, మూలికలు అన్నీ కలుపుకుంటూ రావడం వల్ల వాటికి ఔషధ గుణాలు ఏర్పడ్డాయి. ఆ ఔషధ గుణాల వల్ల ఆ నీళ్లు ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకుండా నిల్వ ఉంటాయి. ఒకటే స్వామివారి పాదాలు దాకుతూ పోవడం, అవునండి, ఔషధ గుణాలు రెండు కలిసి. అవును, అందుకోసమనే మామూలుగా మనం ఇప్పుడు నీళ్ళైనా కానీ వస్తువైన ఏ పదార్థమైనా నిల్వ చేసుకుంటే ఏమవుతుంది, చెడిపోతుంది. అంటే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది, మనం ఎక్స్పైరీ డేట్ అని చెప్పుకుంటాం. అలా ఈ నీళ్ళ మాత్రం చెడిపోయే అవకాశం లేదు, ఎందుకంటే ఔషధ గుణాల వల్ల ఎంత కాలమైనా సరే నిల్వ ఉంటాయి. అలా నిల్వ ఉంచుకున్నటువంటి ఆ నీటిని మనం ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అంటే బీపీ, షుగర్, హిస్టీరియా, అల్సర్, ఫిట్స్, క్యాన్సర్ లాంటి వాటికి కూడా మనం ఒక ఔషధంగా ఉపయోగించుకోవచ్చు, మనం ఒక మెడిసిన్ లాగా తీసుకోవచ్చు. ఇప్పటికీ అలా ఏమైనా ఇబ్బందులు, సమస్యలు, రుగ్మతలు ఉన్న వాళ్ళు ఆ నీళ్ల కోసం ప్రత్యేకంగా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. విదేశాలకు కూడా తీసుకెళ్తారంట. విదేశాలకి నీళ్లు తీసుకెళ్లారండి, స్వామివారి ఆ చందన ప్రసాదం తీసుకెళ్తారు. ఎందుకంటే మనకు ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా నీళ్లు తీసుకెళ్లారు, కానీ చందనం తీసుకెళ్తారు. ఇప్పటివరకు ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు. తీసుకెళ్లిన వాళ్ళకి మనకు 100కి 70-80 మంది సంతానమైన వాళ్ళు ఉన్నారు. అందరికీ అవుతుందని మేము చెప్పము, ఎందుకంటే మనం 100కు 100 అనేది కాదు, కానీ 100కి 70-80 మంది సంతానమైన వాళ్ళు ఉన్నారు, వివాహమైన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే వాటిని వాడే విధానం కూడా ఉంటుందండి. ఆ ప్రసాదం తీసుకునే పద్ధతి ఉంటుంది, ఆ నీళ్లు తాగే విధానం ఉంటుంది. నీళ్లు కూడా ఎలా పడితే అలా తీసుకెళ్లి పెట్టుకొని తాగడం కాదు. ఆ నీళ్లు తీసుకెళ్లి ఎక్కువ రోజులు వస్తాయి కదా అని చెప్పేసి ఒక క్యాన్ తీసుకెళ్లి బిందెలో కలుపుకుంటే ఆ పాడైపోతాయి. ఆ నీళ్ళని అలాగే ఉంచుకోవాలి. రోజు ఉదయమే పరిగడుపునే ఆ నీళ్లు తాగాలి. రాత్రి పడుకునేటప్పుడు చిన్న రాయి గ్లాసులో పోసుంచుకొని ఒక 2 తులసి దళాలు వేసి పెట్టి, అది కూడా కృష్ణ తులసి అయితే ఇంకా మంచిది, అలా ఉంచిన నీళ్ళని మనం ఇలా తీసుకోవాలి.